ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చర్చలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అయితే తెర మీదకి వచ్చింది. అండ్ అలాగే అదే ఫ్యామిలీకి చెందిన వివేకానంద రెడ్డి గారు కూడా మరణానికి గురయ్యారు. ఆయనని హత్య చేశారు. అసలు వీళ్ళిద్దరివి ఒకరిది చూస్తే హెలికాప్టర్ మరణం, ఒకరిది చూస్తే తనని నరికేసిన వైనం. సో వీళ్ళిద్దరిది ప్లాన్ చేసి మర్డర్ చేశారు. అసలు ఏంటి సార్, వీటిని ఎలా చూడాలి అసలు మనం? ఇప్పుడు చాలా కాలంగా కూడా వీళ్ళిద్దరి మరణాల మీద రకరకాల గాసిప్స్ వస్తున్నాయి, రకరకాల వివరాలు వస్తున్నాయి, రకరకాల ప్రచారాలు జరుగుతుంది. వివేకానంద రెడ్డి విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా వివేకానంద రెడ్డిదే మర్డర్ అని చెప్పేసి సిబిఐ తేల్చేసింది. అది ఖచ్చితంగా మర్డర్ చేశారు, పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిల చెప్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె ఆవిడే చెప్తున్నారు. సో దానికి సంబంధించి సిబిఐ కూడా ఛార్జ్షీట్లు వేసింది. ఛార్జ్షీట్లు వేసినటువంటి క్రమంలో ఇవాళ పరిస్థితి ఏంటంటే రివర్స్లో ఇప్పుడు పులివెందుల పోలీసులు సునీతారెడ్డి మీద అలాగే ఆమె భర్త మీద కూడా కేసు పెట్టి సిబిఐకి సంబంధించినటువంటి ఆర్పి సింగ్ ఎవరు అధికారి ఉన్నాడు, దర్యాప్తు అధికారి, అతని మీద కూడా కేసు పెట్టి ఇప్పుడు ఒక కేసు నడుస్తుంది. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడుస్తుంది. సో వివేకానంద రెడ్డి విషయంలో సరే దర్యాప్తు సంస్థలు ఏం చెప్తాయి, కోర్టు అల్టిమేట్గా ఏం తీర్పు చెప్తుంది అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు వీటన్నిటిని బట్టి కనుక చూస్తే అవినాష్ రెడ్డి ప్రమేయం దీంట్లో ఉంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో. అలాగే అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వీళ్ళ ఛార్జ్షీట్లో వాళ్ళు పొందుపరిచారు. సో కాబట్టి ఇది మర్డర్, ప్యూర్ మర్డర్, ఇది పొలిటికల్ మర్డర్. ఈ పొలిటికల్ మర్డర్లో ఎవరెవరు కర్త, ఎవరెవరు కర్మ, ఎవరెవరు క్రియ అనేది బయటకు రావాల్సి ఉంది. కొన్ని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది కాబట్టి ఛార్జ్షీట్లో ఇంకా వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు నిజమైనటువంటి హంతకులు అనేది తేలాల్సి ఉంది. అయితే ఇది మర్డరే అని చెప్పి తేలింది. కానీ దాంట్లో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, ఎవరు అనేది రకరకాలుగా వినిపిస్తుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అయినంత మాత్రం చేత కోర్టులో ఇది ఫైనల్ కావాలని ఏం లేదు. కానీ ఛార్జ్షీట్ల ప్రకారం అయితే తాడేపల్లి కోర్టులో ఉండేటువంటి కొంతమంది ప్రమేయంతో ఇదంతా నడిచింది అనేది కొంత వినిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం అనేది ఫస్ట్ దాన్ని కూడా ఒక మర్డర్గా క్రియేట్ చేశారు, మర్డర్గా ప్రాపగాండా చేశారు. దాన్ని ఎవరో చంపేశారు అనేదాన్ని ఒక ప్రాపగాండా చేశారు. దాని మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో ఏమి లేదు అని చెప్పి ఎవరో ప్రమేయం లేదు, అది క్యుములోనింబస్ మేఘాల కారణంగా ప్రమాదం జరిగింది. ఇలా క్యుములోనింబస్ మేఘాల ద్వారా జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదాలు అనేకం ఉన్నాయి భారతదేశంలోనే అని చెప్పి ఆ రోజున అనేకమైనటువంటి ఇలాంటి ప్రమాదాలని ఉటంకించడం కూడా జరిగింది. ఆ విషయాన్ని వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ విజయమ్మ కూడా చెప్తుంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే ఆ ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి చనిపోయారని చెప్పారు. అయినప్పటికీ అనేక రకాల అనుమానాలు ఇప్పటికీ కూడా క్రియేట్ చేస్తూ వస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణం చుట్టూ అనేక రకాల అనుమానాలని క్రియేట్ చేస్తూ రకరకాల పుకార్లు, రకరకాల గాసిప్స్ని క్రియేట్ చేస్తూ వస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కొంతమంది ప్రముఖుల మీద, చంద్రబాబు నాయుడు మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ గాసిప్స్ క్రియేట్ చేశారు అప్పట్లో. వాస్తవంగా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచి స్నేహితులు. ఆ విషయాన్ని రాజశేఖర రెడ్డి చెప్తారు, చంద్రబాబు నాయుడు కూడా చెప్తారు. వాళ్ళ రాజకీయపరమైనటువంటి సంబంధాలు కూడా కేవలం రాజకీయాల వరకే ఉండేవి, కానీ రాజకీయేతరంగా సంబంధాలు బాగానే ఉండేవి, వ్యక్తిగతంగా బాగుండేవి. కానీ ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఒక పత్రికాధిపతి ఉన్నాడని, చంద్రబాబు నాయుడు ఉన్నాడని, లేదు అసలు ఏటీసీని మేనేజ్ చేస్తారని కొంతమంది, ఇలాంటి పుకార్లు ఎన్నో ఉన్నాయి. సోనియా గాంధీ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారని, రిలయన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని రకరకాలుగా పుకార్లు పుట్టించి ఆ రోజున రిలయన్స్ అవుట్లెట్స్ని పగలగొట్టే స్థాయికి ప్రచారం చేశారు. సో రిలయన్స్ అవుట్లెట్ని పగలగొట్టారు. అప్పట్లో పగలగొడితే దానికి సంబంధించిన కేసులు కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా 1-2 చోట్ల ఉన్నాయి కేసులు. సో ఒక ఛానల్ని అయితే అసలు యాక్చువల్గా దాన్ని బ్యాన్ చేయాలనుకున్నారు. ఆ గాసిప్ని ప్రచారం చేసినటువంటి ఛానల్ని అసలు కంప్లీట్గా బ్యాన్ చేసి దాన్ని ఎంఐబికి కంప్లైంట్ చేసి దాని లైసెన్స్ని కూడా రద్దు చేయాలని చెప్పి రిలయన్స్ కంపెనీ అప్పట్లో ప్రయత్నం కూడా చేసింది. దాంతో ఆ ఛానల్ తర్వాత క్షమాపణ చెప్పడం ఏదో జరిగింది సంథింగ్. అంత ఎత్తున ప్రచారం చేసింది సొంత మీడియా, కొనుగోలు చేసినటువంటి మీడియా తెలుగు సమాజంలో రాజశేఖర రెడ్డి మరణాన్ని రకరకాల కోణాల నుంచి గాసిప్స్ తోటి తీసుకెళ్ళింది. కానీ ఎక్కడా కూడా ఆయన్ని మర్డరు అని చెప్పేసి ఎక్కడా కూడా నిర్ధారణ చంపేశారు అనేది ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరకలేదు. లాస్ట్కి కాక్పిట్లో ఉండేటువంటి దాన్ని తీసుకొని కూడా వాళ్ళు అనలైజ్ చేయడం జరిగింది దర్యాప్తు సంస్థ.
అనలైజ్ చేసినా కానీ ఎక్కడ కూడా అది ఎవరో చంపేశారు అనేటువంటి యాంగిల్ ఎక్కడ కూడా కనపడలా. అయినప్పటికీ తాజాగా కూడా ఇప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో అనుమానాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మీద అనుమానాలు ఉన్నాయి, కాంగ్రెస్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అలాంటి అనుమానాలను వ్యక్తం చేశారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన, ప్లస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా కూడా ఉంటారు ఆయన, ప్లస్ కొంత సమాజం మీద దర్యాప్తు సమస్యల మీద అవగాహన ఉండేటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ తాజాగా చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు మళ్ళీ మరోసారి రాజశేఖర రెడ్డి మరణం బేస్ చేసుకొని గాసిప్స్కి అవకాశం ఇచ్చారు ఆయన. అలాంటి గాసిప్స్ రావాలనుకున్నారో ఏమో తెలియదు. రాజకీయపరంగా లబ్ధి కావాలని అంటే కనుక ఇలాంటి అంశాలు ఫ్లేవర్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన చేశారా అనేది కూడా అనుమానం వస్తుంది. మరొకసారి కూడా సానుభూతి ఓట్ల కోసం అంటే సానుభూతి వ్యక్తపరుస్తారని చెప్పేసి ఏమన్నా ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉండొచ్చు కదా సార్? సార్ రాజకీయంగా మరి వాళ్ళు అదే ఆలోచన చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కానీ ఇతర విపక్షాలు కానీ చెప్తున్నాయి. సో కేవలం ఆ సింపతి ఏదో గెయిన్ చేయడానికి మళ్ళీ ఇంకొక ఈ అంశాన్ని మళ్ళీ ఇంకోసారి తెర మీదకి తీసుకొచ్చారని. ఎందుకు దాన్ని తెర మీదకి తీసుకొచ్చారని అంటే వివేకానందరి మర్డర్ కేసు ఆల్రెడీ కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీని, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని కొంత అడ్డుకునేటువంటి లాగా అక్కడ ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా గెలవడం జరిగింది ఎమ్మెల్సీగా. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్లస్ ఇటీవల కాలంలో పులివెందుల ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు కూడా వేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు అక్కడ ఉండేటువంటి ప్రజలు పులివెందుల్లో. ప్లస్ కడప జిల్లాలో కూడా ఇటీవల కాలంలో పర్యటించిన సందర్భంగా గతంలో ప్రజలు ఆదరించడానికి, చూడటానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అభిమానంతో అనేక మంది వచ్చేవాళ్ళు. కానీ రీసెంట్గా ఆయన కడప జిల్లా వెళ్ళినప్పుడు కడప జిల్లా టూర్లో జనమే రాలేదు, తరలించే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు రాలేదు అనేది కూడా న్యూస్లో మనం చూసాం. సో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు చెల్లికే అన్యాయం చేశారు ఆయన. సో ఆస్తుల విషయంలో ఆ రోజున రాజశేఖర రెడ్డి బతికున్నట్టయితే కనుక షర్మిలకి న్యాయం జరిగి ఉండేది. షర్మిల అంటే అభిమానం రాజశేఖర రెడ్డికి, ఇది జగన్ కన్నా కూడా. సో ఇవాళ రాజశేఖర రెడ్డి లేని కారణంగా తన సొంత చెల్లెల్ని రోడ్డును పడేశారు, అన్యాయం చేశారు. సో దాంతో ఆమె ఇబ్బంది పడుతూ ఆమె రాజకీయంగా స్థిరపడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే రాజశేఖర రెడ్డి బతికున్నట్టయితే ఇలాంటి పరిస్థితి వచ్చిండేదా తన సొంత చెల్లెలు షర్మిలకి? దీని అంతరిక కారణం జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది. సరే, భారతిరెడ్డి ప్రమేయం ఉందా లేదా, ఆ కుటుంబ వ్యవహారాలు ఏంటి, కుటుంబంలో అంతర్గత విషయాలు ఏంటి అనేది మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఆ అంతర్గతంగా కుటుంబ వ్యవహారాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ప్రమాదాలుగా ఇవి ప్రమాదాలా లేకపోతే మర్డర్లా అనే దాని మీద మనం చూస్తే కనుక ప్యూర్గా వివేకానంద రెడ్డి అయితే మర్డర్. సో దాంతో ఆ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక బ్లాక్ స్పాట్ అయితే ఏర్పడింది. ఖచ్చితంగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం పరోక్షంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ యొక్క ప్రమేయం పరోక్షంగా ఉందని చెప్పి సిబిఐ వాళ్ళు నిర్ధారిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా రాజకీయంగా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి క్రమంలో ఇప్పుడు హెలికాప్టర్ ప్రమాదాన్ని రాజశేఖర రెడ్డి దాన్ని తీసుకొచ్చారు. సో ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారంటే, షర్మిల ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం మొదలు పెడితే ఇమీడియట్గా తను చేసేటువంటి ప్రచారం, తను అందుకునేటువంటి రాజకీయ అస్త్రం ఏంటంటే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి మర్డర్ కేసు. అది ప్యూర్గా పొలిటికల్ మర్డర్, అది కూడా కడప ఎంపీ విషయంలో జరిగినటువంటి మర్డర్ కేసు అని చెప్పి గతంలోనే ఆమె షర్మిల ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ సునీతారెడ్డికి నేను అండగా ఉంటాను న్యాయం జరిగేంత వరకు కూడా అని చెప్పి ఆమె స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో షర్మిల రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ లేదా తన రాజకీయ భవిష్యత్తు కోసం కానీ తప్పకుండా కడప వెళ్ళి కడప నడిబొడ్డులో వివేకానంద రెడ్డి మర్డర్కు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆమె మాట్లాడి నిజాలను బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఆ క్రమంలో దాని కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అంటే హెలికాప్టర్ ప్రమాదానికి వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధం లేదు. ఇదేమో వివేకానంద రెడ్డిని చంపేశారు, రాజశేఖర రెడ్డి ఏమో హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోయారు. సో ఇది ప్రకృతి ఆడినటువంటి ఒక క్రీడగా ఇప్పుడు వినిపిస్తుంది. ప్రకృతి ఆడినటువంటి ఒక జనరల్గా ఎవరికైనా సరే ప్రకృతి న్యాయం చేస్తుంది అంటారు. సో ప్రకృతి న్యాయం చేస్తుంది, లేదంటే ప్రకృతికి అనుగుణంగా వ్యతిరేకిస్తే, ప్రకృతి అంటే ఏంటి? దేవుడు, నేచర్ అంటే నథింగ్ బట్ గాడ్ అని ఫీల్ అవుతుంటారు హిందువులు అందరూ కూడా. సో కాబట్టి దేవుడు చూస్తూ ఉంటారు, తప్పులు ఉప్పులు అన్నీ చూస్తూ ఉంటారు. ఇలా
కన్వర్జేషన్ ఉంటుంది. అలాంటిదే రేవంత్ రెడ్డి కూడా వినిపించారు. దాన్ని రాజకీయ కోణం నుంచి ఇంకో రకంగా దాన్ని ఎలివేట్ చేస్తూ వీళ్ళు రాజకీయ కోణం నుంచి తీసుకెళ్తున్న సందర్భంలో ఈ ప్రకృతి క్రీడ, ప్రకృతి వ్యవహారం ఇదంతా కూడా బయటకు వచ్చింది. అసలు ఇప్పుడు ఎవరిది మర్డరు, ఎవరిది సహజ మరణం, లేదంటే ఎవరిది ప్రమాదం అనేటువంటి చర్చకు దారి తీసింది ఇప్పుడు. సో క్లియర్గా సిబిఐ చెప్పిన దాని ప్రకారం మర్డర్ వివేకానంద రెడ్డిది, హెలికాప్టర్ ప్రమాదం రాజశేఖర రెడ్డిది. సో అది అది ప్రమాదంగా చూడాలి. దుర్మరణం, దురదృష్టం జరిగినటువంటి అది ప్రమాదం కింద తీసుకోవాలి. ఇది ప్యూర్గా మర్డర్ అనేది మనం ఒక క్లారిటీగా విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.